ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ కంపల్సరీ వేయాలి. తర్వాత ఈ కరెంట్ స్తంభాలు కొత్త స్తంభాలు మీరు అడుగుతున్నారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరో ఒకరి అప్లికేషన్ పెట్టించాలండి. పెడితే ఆ ఇంటికి 300, 400, 500 ఉంటుంది. అంతే, మిగిలిన 10 స్తంభాలు వేసేస్తారు నాకు ఫ్రీగాను. అంతేప్పుడు మేము కూడా ఇప్పుడు అడుగుతాం, వాళ్ళ దగ్గరికి వస్తారో వచ్చిన తర్వాత ఆ రకం మీరు పెట్టించండి. పాత స్తంభాలకి ఇప్పుడు నాకు ఇచ్చిన ఎలా తీసుకున్నాను, దాన్ని కూడా మీరు కూడా ఎంత వెళ్తాం ఏ గారికి ఇచ్చి రిసీవ్ రాయించుకోండి. ఇప్పుడు ఇంకా కబ్జాసం పండింది కొంతమంది ఇచ్చారు, ఆ గారు మీటింగ్ లో చెప్పాం, కానీ ఎవరు సబ్ స్టేషన్ లో ఎవరు కంప్లైంట్ ఎవరైనా అంటున్నారు. ఇప్పుడు కబ్జాసం పండ్ల జయబాబు ఉన్నారు అక్కడ, ఎవరు మీరు కంప్లైంట్ ఇచ్చారా? జయబాబు గారు, జయబాబు గారా మీరు ఏమని ఇచ్చారా? ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా మీరు. ఇప్పుడు కబ్జాసం మాటలో మినిస్టర్ గారికి ఎండాక్ట్ చేస్తాను మిమ్మల్ని అందరూ. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో వస్తారు. ఇప్పుడు మరి మీరు వచ్చినప్పుడు మరి మీ కబ్జాసం మాటలో ఏ కంప్లైంట్ ఉన్నా 19 గ్రామాలు ఇమ్మని చెప్పాను, అయ్యలేను అది ముందు చెప్పాం. ఇప్పుడు మీరు మీ మాస్టర్ సంబంధించి కరెంటు స్తంభాలు కానీ కరెంట్ సమస్యలు కానీ ఉన్నాయి కొద్దిగా ఇచ్చారు కదా నాకు. మన అక్కడ సబ్ స్టేషన్ ఇచ్చారు కదా, రిసీవ్డ్ రాయించుకున్నారు కదా. ఏ కావాలంటే ఈ ముందు రిసీవ్డ్ రాయించుకున్నారా? రాయించుకోవాలిగా. ఇంక ఊళ్ళో సమస్యలు పాత సమస్యలు ఏమి లేవు. కరెంట్ స్తంభాలు కానీ లూజ్ వైర్లు కానీ ఏమి లేదు కదా. రిసీవ్డ్ దగ్గర ఉందా? ఉద్యోగాలు మినిస్టర్ గారు నిలబెట్టి అడుగుతాడు ఆయన. ఇప్పుడు కబ్జాసం మండలం వాళ్ళు మనకి పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి కరెంట్ సంబంధించి ఆ వేళ మీటింగ్ లో చెప్పాం, ముందు చెప్పాం, ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు ఇవాళైనా వెళ్తా కబ్జాసం మండలం అందరూ అంకర్ సబ్ స్టేషన్ ఎదురుమూడి సబ్ స్టేషన్ రాగి ఒక కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ రాయించుకోండి. కబ్జాసం మండలం మటుకి కారణం ఏంటంటే అక్కడ సమస్య క్లియర్ అవ్వలేదు కాబట్టి. అలాగే కేదార్నాథ్లో కూడా ఏమైనా కరెంట్ సమస్యలు ఉంటే అంకర్లో రాయించి అకాంట్మెంట్ పెట్టుకోండి. దగ్గర పెట్టుకుంటే మినిస్టర్ గారు వచ్చి మీరు అడగడానికి సరిపోతాం, లేకపోతే మనం అడగడానికి సరిపోమైంది. ఆయన మినిస్టర్ గారు సమాధానం చెప్పమంటాను, ఆయన చెప్పాను. నాకు అది చెప్పింది అయితే మాకేమో రాలేదంటున్నారు వాళ్ళు. నేను 4 క్రితం అడిగాను, ఎవరు నాకు కొత్త కంప్లైంట్ అంటున్నారు. మరి ఇవ్వకపోతే అంతే కదా. స్తంభాల బదులు కొత్త స్తంభాలకి మీరేం చెప్తారంటే మీరు నాకు గుడి తీసుకున్నప్పుడు మీరు వెళ్ళాలి ఎలా కిందగాను లేకపోతే ఏ గదికి వెళ్ళండి.
కాదు